హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. గతంలో మన వీడియోలన్నిటికీ చాలా మంచి ఆదరణ దక్కుతుంది. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. సో ఈరోజు మరొక కొత్త టాపిక్ ఏంటంటే, పన్ను విరిగితే అంటే కింద ముందర పడి ఏమైనా విరిగితే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏం చేయాల్సి ఉంటుంది అనేసి. జాగ్రత్తలు అంటే ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నుకి పడకుండా చూసుకోండి, కింద ముందు పడకుండా చూసుకోండి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీకు ఒకవేళ విరిగింది అని అనుకుందాం, కాసేపు విరిగింది లేదా దెబ్బ తగిలింది. మీకు జనరల్గా ఒక విషయం చెప్తాను. ఫస్ట్ మీకు ఒక ముందర దెబ్బ తగిలింది అని అంటే, విరగకపోయినా కూడా ముందర పన్ను దెబ్బ తగిలితే ఒక 100 మందికి తగిలింది అంటే కనీసం ఒక 50 నుంచి 60 మంది పళ్ళు రంగు మారడము, లేదా భవిష్యత్తులో అప్పుడేమో బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది నొప్పితో, ముందర పళ్ళతో నొప్పితో, వాపుతో వస్తారు. ఏంటండి అని అంటే, ఏమోండి సడన్గా వచ్చింది అని అంటారు. ఒక్కసారి గుర్తించుకోండి, ఏమైనా అయిందని అంటే ఖచ్చితంగా ఇంతకుముందు గతంలో అండి ఒక 10 సంవత్సరాల క్రితం దెబ్బ తగిలింది నాకు, ముందర ఎప్పుడైనా ట్రామా అయిందా అని అంటే, అవునండి అది ఏదో గట్టిగా ముందర తగిలింది, అది ఒకసారి నేను ముందర పడ్డాను, ఇలాంటివి చెప్తారు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందర పళ్ళకి మనకు సింగిల్ రూట్స్ ఉంటాయి కాబట్టి కొంత వాటికి వెనక పళ్ళ కంటే కూడా కొంచెం బలహీనంగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. వాటి షేప్ని వాటన్నింటిని కాపాడుకోవాలి అని అంటే మనం ప్రాపర్గా కేర్ తీసుకోవాలి. వీటిల్లో మనకు ముందర పన్ను విరిగితే వెంటనే డాక్టర్ని కలవడం అనేది అత్యుత్తమమైన పని. సో కొంతమందికి ఇరిగితే కలుస్తారు, దెబ్బ తగిలితే కలవరు. ఎందుకంటే దెబ్బ తగిలినంత మాత్రం మళ్ళీ మరుసటి రోజు నొప్పి తగ్గిపోయి ఉంటుంది, ఏముంది అని వదిలేస్తారు. అదే ఇరిగితే మాత్రం ఎందుకు కలుస్తారంటే, ముందర నవ్వినప్పుడు ఇరిగిపోయినట్టు కనిపిస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా కలుస్తారు. నన్ను అడిగితే వాళ్ళు ఒక రకమైన లక్కీ వాళ్ళు. ఎందుకంటే డాక్టర్ నన్ను కలుస్తున్నారు అట్లయినా కూడా. సో వాళ్ళు ఇరిగిన తర్వాత కలిస్తే డాక్టర్ ఫస్ట్ 2 సలహాలు చెప్తారు. ఫస్ట్ వాళ్ళకి ఎక్స్రే తీస్తారు. రూట్ ఏమైనా లోపల ఫ్రాక్చర్ అయిందా, ఇంకెక్కడైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా ఆ పంటిలో అని చూసి కనుక్కుంటారు. దాంట్లో ఫ్రాక్చర్స్ ఏమీ లేవు అని అంటే ప్రాపర్గా పెరిడోంటల్ లిగమెంట్ వాటి అటాచ్మెంట్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఆ పన్ను ఎముకతో అంతా పర్ఫెక్ట్గా అటాచ్మెంట్లో ఉందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా లైట్ డెవలప్ అవుతుందా, అలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయని చూస్తారు. చూసి పన్నును కూడా పరీక్షించి తట్టి అంతా చూసి అంతా నార్మల్గా ఉందంటే సిమెంట్ పెట్టేస్తారు. అంటే లైట్ క్యూర్ సిమెంట్ అంటారు, కంపోజిట్. సేమ్ టూత్ కలర్లోనే ఉంటుంది, ఎవరు కనుక్కోలేరు. కానీ భవిష్యత్తులో అది మళ్ళీ ఊడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం వాడే ఒరిజినల్ దేవుడిచ్చిన పన్నే ఎరగొట్టుకున్నాము, ఇంకా దీన్ని పెట్టుకుని ఏదైనా కొరికారనుకోండి ఖచ్చితంగా అది ఊడిపోయే ఛాన్స్ ఇంకోటి ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అలా పెట్టుకున్నా కూడా సిమెంటు భవిష్యత్తులో ఒక 6 నెలల్లో లేదా సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకొక ఎక్స్రే తీపించుకోవడం మంచిది. ఆ పంటి రూట్ అంతా బాగుందా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని క్లియర్గా అర్థమవుతుంది. సో అది లేదు, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నింది అనుకుందాం, లేదా పంటికి నొప్పి ఎక్కువగా ఉంది అంటాం. కొంతమందికి ఆ ఇరగడమే 3వ పొర, అంటే ఎనామిల్, డెంటిన్, పల్ప్ అని 3 పొరలు ఉంటాయి కదా. పల్ప్ అనే పొర కానీ బయటపడింది అని అంటే దానికి నీట్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత దానిపైన క్యాప్ వేసి కాపాడతారు. అది తప్ప వేరే మార్గం లేదు. ఈ 10 సంవత్సరాల తర్వాత అని చెప్పానే, కొంతమంది ముందర పళ్ళు మాత్రం దెబ్బ తగిలి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు అప్పుడు చేసే ట్రీట్మెంట్ కూడా ఇదే. కానీ అంత లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అపైకల్ సిస్ట్ అని, పెరియాపికల్ సిస్ట్ అని, అంటే పంటి రూట్ దాటి ఎముక కూడా ఇన్ఫెక్షన్ కూడా అక్కడ ఉండేది. ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా క్లీన్ చేస్తారు. దాన్ని మీకు అప్పుడు ఆ టైంలో ఎపిసెక్టమీ అని చేసి తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి అంతే డబల్ పని, డబల్ ఖర్చు. సో కాబట్టి ఫస్ట్ చేయాల్సింది, దెబ్బ తగిలితే డాక్టర్ని వెళ్ళి కలవాలి. దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, ఏ లెవెల్ దెబ్బ తగిలిందో ఒకసారి పరీక్షించుకొని, ఇరిగితే వాటికి సిమెంట్ పెట్టించుకోవడమో, ఎక్కువ విరిగితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేయించుకోవడమో చేయించుకోవాలి. ఇది పరిస్థితి అండి. ఇంకేదైనా డౌట్ ఉందంటే కాల్ చేయండి. మా క్లినిక్ నంబర్స్ కూడా ఉన్నాయి, వాటికి కాల్ చేసినా కూడా మీకు ఏదో ఒక డాక్టర్ మీకు ఏదో ఒక విధంగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ప్లస్ మీరు కింద కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి, దాన్ని కూడా మీకు ఆన్సర్ చెప్తాం. థ్యాంక్ యూ.